శ్రీ గురుభ్యో నమః. మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భీష్మస్తుతి అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. భీష్ముని ఉపదేశము చెప్పుకున్నాము. పాండవులకు భీష్ముడు ఉపదేశం చేస్తాడు. ఆ పైన భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి స్తుతి చేస్తాడండి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము భాగవతంలో. కనుక భీష్ముడు చెబుతూ ఉన్నాడు. అంటే భీష్ముడు ఇప్పటి వరకు పాండవులతో సంభాషించాడు కదండి. అతడింక సంభాషణ మాని చిత్తమును బుద్ధి యందు లయము చేసి కృష్ణుని మొగమున దృష్టిని నిలిపెను. కృష్ణుడు నిర్భర కరుణను ప్రసరింపచేయగా యుద్ధమున అమ్ముల గాయముల వలన భీష్మునకు కలిగిన బాధ మాయమయ్యను. కృష్ణుడు అనుగ్రహించి ధ్యానస్థితిలోనికి పోయి భీష్ముని శరీరమును స్పృశించెను. భీష్ముడు తన చివరి వాక్కులతో కృష్ణుని ఈ విధముగా స్తుతించెను. చివరి వాక్కులండి, ఎందుకంటే భీష్ముడు దేహాన్ని వదిలివేయబోతూ ఉన్నాడు. దానికి ముందు శ్రీకృష్ణుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నాడు. పచ్చని పట్టుబట్ట ధరించి 4 చేతులతో దర్శనమిచ్చు విష్ణుమూర్తి రూపము అందు మలిపి ఏమియూ కోరనివాడై భీష్ముడు స్తుతించెను. తన ధ్యాన విశేషము చేత సమస్త దోషములను తొలగించుకునెను. ధారణ కలిగిన బుద్ధిని సమర్పణ చేసెను. పరమానంద స్థితి పొందెను. ప్రకృతిలోన కలుగు భావముల సృష్టి యొక్క పరంపరలను పరిహరించుటకై స్తుతి ప్రారంభించెను. ఇక్కడ మాస్టారు మనకి చెబుతూ ఉన్నారండి. విశుద్ధమగు జ్ఞానమనగా ధారణ దాటినటువంటి స్థితి ఏదైతే ఉందో అదండి విశుద్ధమైనటువంటి జ్ఞానం అంటే. అష్టాంగ యోగమున ఇది ఉత్తమ కక్ష్య. యోగమునకు మనకి అష్టాంగ యోగము పతంజలి మహర్షి చెప్పినటువంటి 8 అంగాలు ఉన్నాయి కదండి. అష్టాంగ యోగము, యోగ మార్గం ఉంది కదండి. అందులో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ఇవి మొదటి 4. వీటిని పూర్వాంగములు అంటారు. ఈ మొదటి 4 పూర్వాంగాలు అంటారండి. ఏంటవి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం. ఆ తర్వాత ఉత్తరాంగములున్నాయి. అవి ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. ఇవి ఉత్తరాంగములు. పూర్వాంగములు శరీరమునందును, మనస్సునందును, ఇంద్రియములందును ఉచ్ఛ్వాస నిశ్వాసముల సహకారమున సాధింపబడును. కనుక పూర్వాంగాలు ఎట్లా పొందుతాము మనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల సహకారమున అని అంటూ ఉన్నారు. ఇవి ఎక్కడ మనం పొందుతామంటే శరీరమందు, మనస్సు అందు, ఇంద్రియములందు. అదటండి పూర్వాంగానికి సంబంధించిన విషయం. అయితే ఈ ప్రత్యాహారము అనేటువంటిది ఉత్తరాంగంలో వస్తుంది, మొట్టమొదటి వస్తుంది, 5వది. అందు ప్రత్యాహారము అనగా ప్రతి ప్లస్ ఆహారము లేక వెనుకకు కొనివచ్చుట, వెనక్కి తీసుకురావటం అండి. ప్రాణమున మనస్సు లీనమైన తరువాత ఆ మొత్తము ప్రజ్ఞ అనబడును. కనుక ప్రజ్ఞ అంటే ఏమిటి అంటే కనుక ప్రాణమున మనస్సు లీనమైన తర్వాత ఆ మొత్తం కలిపి మనం ప్రజ్ఞ అంటాం. తన ప్రజ్ఞను తనలోకి కొనివచ్చుట ప్రత్యాహారము. ఇందు సాధింపబడు ప్రజ్ఞ సాధించు తాను అను ఇద్దరు ఒకరినొకరు సమీపింతురు. ధారణ అనగా ఈ ఇద్దరిలో ఒకరి యందు ఒకరు కరుగుదురు. ఇంక ఇద్దరుండరు, ఒకళ్లే ఉంటారు. ఒకరి యందు ఒకరు కరుగుతారు. అది ధారణ అంటే. జలములలో చక్కెర నుంచిన కరగి ఒకటి అగుట ఎట్లో అట్లే ఇందిద్దరును తానే కనుక ఇది మిక్కిలి సూక్ష్మమై జారిపోవచ్చు, మరల వేరు అగుచుండును. దానిని నిరోధించుటకు సాధింపబడు భాగవతమైన తనకు మరి ఒక ప్రత్యేకత కల్పింపవలెను. దాని కొరకే లోకోత్తర దివ్య గుణములు కల రూపమును కల్పించుకొనవలెను. ఆ రూపమే ఇష్టదైవము. కృష్ణుడు పీతాంబరుడై తన ఎదుట నిలబడియుండుట వలన దానిని భౌతిక రూపమని నిర్లక్ష్యము చేయక ఆ రూపమే ఇష్టదైవము. కృష్ణుడు పీతాంబరుడై తన ఎదుట నిలబడియుండుట వలన దానిని భౌతిక రూపమని నిర్లక్ష్యము చేయక ఇంద్రియ ప్రవృత్తి అని భయపడి కన్నులు మూసుకొనక ఎదుటనున్న కృష్ణుని రూపమునే ఇష్టదైవముగా స్వీకరించి కన్నులు తెరచియే చూచెను. కన్నులు మూసుకోలేదండి భీష్ముడు, కన్నులు తెరచే
ఎదుట ఉన్న కృష్ణుడి రూపాన్ని ఇష్టదైవంగా స్వీకరించి చూస్తూ ఉన్నట్ట. ఇక దీని తరువాత స్థితి అయిన ధ్యానము అను అంగమున సాధింపబడు రూపము. మిగిలిన దాని యందు సాధించు తాను కరిగిపోయి ఒక కెరటముగా ఇమిడిపోవును. అటుపైన సమాధి అనగా ఈ స్థితి నిత్యమై మరి ఒకటి బాహ్య ప్రపంచమున కూడా భాసింపకుండుట. ఇది సిద్ధించిన తరువాత కూడా దేవుని గురించిన అభిప్రాయములు కల్పింపబడుచు భావించువాడు భావింపబడినది వేరొకటకు అవకాశము కలుగుచుండును. కనుక భావించేవాడు భావింపబడేటువంటిది. భావింపబడినది ఎవరు? పరమాత్మ భగవంతుడు. భావించేవాడు ఎవరు? నేను అనుకుంటున్నాం కదండి, అంటే వేరు అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు సంగతి అండి. కనుక వేరొకటకు అవకాశము కలుగుచుండును. అది జరగకుండుటకే భీష్ముడు స్తుతించుట ప్రారంభించెను. కనుక భగవంతుడి నుంచి వేరవటము అనేటువంటిది లేకుండా ఉండటం కోసం భీష్ముడు స్తుతించుట ప్రారంభించట. ఇచ్చట కంఠధ్వని తన చెవులకు ఆధారమై ఏకత్వమున లయము చేసి యుంచును అని అంటూ ఉన్నారండి. ఇంకా భీష్ముడు చెప్తూ ఉన్నాడు, 3 లోకములను మోహింపచేయు నీలకాంతిగా నీ తనువు ప్రకాశించుతున్నది. 3 లోకాల్ని మోహింపచేసే నీలకాంతి ఏదైతే ఉందో ఆ నీలకాంతిగా నీ శరీరం ప్రకాశిస్తూ ఉన్నదయ్యా అంటున్నాడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు మనకి, ఆకాశము కంటికి నీలముగా కనిపించును, దాని నుండి అందరును పుట్టుదురు. ఆకాశం అంటే చోటు కదండి, మనకి చూస్తే నీలంగా కనిపిస్తుంది. దాని నుండే కదా, చోటు నుంచే కదండి పుట్టేది. పంచభూతాలకు మూలమైనటువంటిది, పంచభూతాలకు మొదటిదైనటువంటిది చోటు. దాని నుండే మనందరం కూడా పుట్టేది. వారి కన్నులకది నీలపు తెరవలే క్రమ్మి మోహనత్వము కలిగించును. మోహనత్వం అనగా మోహము వలన కలిగిన మనోహరత్వము. నాటకమున పాత్రధారి చక్కని వేషధారణ చేసి తనవి కాని చేష్టలను అభినయించి మరి ఒకడుగా పొడగట్టించి సంతోషము కలుగజేయును. అంతే కదండి, నాటకంలో పాత్రధారుడు కృష్ణుడి పాత్ర వేశాడనుకోండి, ఇతను మామూలుగా ఎట్లా ఉంటాడో అట్లా ఉండకుండా కృష్ణుడిలాగా ఉంటాడు. తనవి కాని చేష్టలను అభినయిస్తూ ఉంటాడు. మరి ఒకడుగా పొడగొట్టించి సంతోషం కలగజేస్తూ ఉంటాడు మనకి. అట్లే సృష్టి జీవులకు ఆకాశము కూడాను, ఆకాశం కూడా సృష్టి జీవులకు అలానే ఉంటుందండి. తాము దాని నుండి వచ్చి దానికన్నా వేరుగా ఉన్నట్లు జీవింతురు. ఈ నీలదేహమును ధరించిన శ్రీకృష్ణుని భుజముపై ఉత్తరీయము కనిపించినది. ఈ నీలదేహము ధరించిన శ్రీకృష్ణుడిపై భుజము నీలదేహంతో ప్రకాశిస్తూ ఉన్నాడని అన్నాడు కదండి భీష్ముడు. ఆ శ్రీకృష్ణుడి భుజంపై ఉత్తరీయం కనిపించిందట. అది ఎట్లా ఉందట ఆ ఉత్తరీయము? సూర్యోదయ కాలమున పద్మములకు బంధువై మేలు కొలుపు కాంతి. పద్మాలు సూర్యుడిని చూస్తే వికసిస్తాయి కదండి, విచ్చుకుంటాయి. దానికి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, సూర్యోదయము ప్రజ్ఞను మేల్కొల్పుటకు చిహ్నము. మరి పద్మము హృదయమునకు చిహ్నము. హృదయ ప్రజ్ఞను దైవ ప్రజ్ఞలోనికి మేల్కొనజేయునది దైవానుగ్రహము. అది ప్రభాతము వంటిది. ఈ దైవానుగ్రహం ఎలాంటిది? ప్రభాతము వంటిది, అంటే ఉదయకాంతి లాంటిది అని అంటూ ఉన్నారు. ఒకరు కోరినచో జరగదు. ఈ ప్రభాతం, ఈ ఉదయకాంతి అంటే ఈ సూర్యోదయం ఒకరు కోరితే జరుగుతుందండి, లేదా ఒకప్పుడు జరగకుండా మానుతుందా? అంటే ఏంటి? ప్రభాతం అంటే ఏంటి? దైవానుగ్రహము అని అంటున్నారు కదా. అందువల్ల దైవానుగ్రహం ఒకళ్ళు కోరితే జరగదు, ఎప్పుడునూ జరగక మానదు. ఇది దైవానుగ్రహం యొక్క లక్షణం. దానిని స్ఫురింపజేయు కాంతితో కృష్ణుని ఉత్తరీయము కనిపించినది. కనుక కృష్ణుని ఉత్తరీయము సూర్యోదయ కాలమున పద్మములకు బంధువై మేలు కొలుపు కాంతి లాగా ఉన్నది అనంటే అంత అర్థం ఉందండి. నల్లని ముంగురులతో కూడిన ముఖపద్మము సేవింపదగినదై విజృంభణము చూపుచున్నది. దైవ దర్శనము కృష్ణుని ముఖముగను దానిని గూర్చిన మానవ భావములు ముంగురులుగను తోచుచున్నవి. ఈ శోభతో మా విజయును చేరేడు కాంతిమూర్తి శాశ్వతముగా నా మనస్సును ఆవేశించు కాక. భీష్ముడు అంటూ ఉన్నాడండి, మా విజయుని చేరడు. విజయుడు అంటే అర్జునుడు. విజయుని చేరుడు కాంతిమూర్తి శాశ్వతంగా నా మనస్సును ఆవేశించుగాక అంటూ ఉన్నాడు భీష్ముడు. జీవులందరూ కూడా చక్కగా విజయం వైపు వెళ్ళొచ్చు, విజయులవ్వచ్చు. అదే మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇది జీవునకు దేవునకు నడుమ కల నరనారాయణ సంబంధం. ఇది శాశ్వతమైనది అని అంటూ ఉన్నారండి. కనుక అర్జునుడే కాదండి,
జీవులందరూ కూడా విజయులు అవ్వచ్చు. ఎప్పుడు? కృష్ణుని దృష్టి వలన. కృష్ణుని దృష్టి గనక మనము చక్కగా అందుకోగలిగితే, దానికి తగ్గటువంటి అర్హత మనం సంపాదించుకోగలిగితే జీవులందరూ కూడా చక్కగా విజయం వైపు వెళ్ళొచ్చు, విజయులు అవ్వచ్చు. అదే మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇది జీవునకు దేవునకు నడుమ కల నరనారాయణ సంబంధం, ఇది శాశ్వతమైనది అని అంటూ ఉన్నారండి. ఇక్కడ మనకు ఒక ప్రసిద్ధమైనటువంటి పద్యం ఉందండి. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి దానికి సంబంధించిన పద్యము, ఆ పద్యం కూడా చెప్పుకుందాము. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీరజ బంధుప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయం చేరుడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్. ముల్లోకాలను మోహింపచేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుచు బాలబాను ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో ఒయ్యారం వలకపోస్తూ నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముఖార విందంతో అనురాగాలు చిందిస్తూ మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలి అని అంటూ ఉన్నాడండి భీష్ముడు. యుద్ధభూమి యందు గుర్రముల గిట్టల వలె ధూళి రేగినది. రథము తోలుచున్న కృష్ణుని ముంగురులపై చేరినది. రథ వేగము వలన కలిగిన చెమట బిందువులతో ముఖము సుకుమారముగా కనిపించినది. శ్రీకృష్ణుని ముఖం అండి యుద్ధభూమిలో ఎట్లా ఉంది వర్ణన చేస్తూ ఉన్నాడు భీష్ముడు. రథవేగము వలన కలిగిన చెమట బిందువులతో ముఖము సుకుమారముగా కనిపించుచున్నది. శస్త్రాస్త్రముల దెబ్బలు తగిలి కృష్ణుని దేహము నొప్పి పెట్టుచున్నది. అయినను లెక్క చేయక వేడుకతో కృష్ణుడు రథము తోలుచున్నాడు. ఇది అంతయు వానిచే యుద్ధము చేయించి జయము వానికి కట్టపెట్టుటకు. అట్టి మహానుభావుని దర్శనమున మనస్సు ఎప్పుడూ నిలుపుదును. కనుక అట్లాంటి మహానుభావుడు శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుంటూ మనస్సు ఎప్పుడూ ఆయన యందు నిలుపుతాను అని అంటూ ఉన్నాడండి భీష్ముడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, భగవంతుడు సంకల్ప మాత్రముచే సృష్టిని నియమింపగలడు. సంకల్పించినచో కౌరవులందరూ పడి చచ్చుట అసాధ్యము కాదు. ఏమండి, కృష్ణుడికి ఈ మహాభారత యుద్ధం ఇది ఎందుకండి? ఒక్కసారి ఆయన మనసులో సంకల్పిస్తే ఆ కౌరవులందరూ చనిపోయేవాళ్ళు, లేకపోతే దుష్టులందరూ చనిపోయేవాళ్ళు, అంతే కదండి. అదేం అసాధ్యం కాదు శ్రీకృష్ణుడికి. సంకల్పించినచో భారత యుద్ధావశ్యకత లేదు. మరి భగవంతుడు సకల చరాచర సృష్టిని నియమించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, చివరికి తనలో లయం చేసుకునేటువంటి వాడు. ఆయనకి యుద్ధమే ఆవశ్యకత ఏముందండి? కానీ అయినను సృష్టిలోని విలాసములనగా తాను చేయుటే కాక జీవులచే చేయించుట. తాను చేయటం మాత్రమే కాదు, జీవుల చేత చేయించాలి. అట్లే అర్జునునిచే యుద్ధము జయించినది. జయించనను కీర్తి అర్జునునకు కలగజేయుటకై శ్రమల కోర్చుట అతని వేడుక. కనుక అర్జునుడి వల్ల యుద్ధం చేయించింది కనుక ఆ కీర్తి, అగో ఫలానా అర్జునుడి ద్వారా యుద్ధము సక్సెస్ అయిందయ్యా, యుద్ధంలో గెలవగలిగారు అనేటువంటి కీర్తి అర్జునునకు కలగజేయుటకై శ్రమల కోరుస్తూ ఉన్నాడు. అది అతనికి వేడుకట. తానై చేయవలసిన పని అని ఏదియు మూడు లోకములలో లేదు. మనకి భగవద్గీతలో కూడా చెప్తారండి, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఆయన చేయదగిన పని, చేయవలసిన పని ఏదీ లేదు, ఈ మూడు లోకాల్లో కూడా లేదు. అయినను తీరుబడుగానున్న కవి తీరుబడి లేని సన్నివేశములతో పాత్రలను కల్పించుచున్నట్లు జీవుల నడుమ కర్తవ్యములను దేవుడు కల్పించును. కవి తీరుబడిగా ఉన్నాడు, కానీ పాత్రల్ని సృష్టిస్తాడు. ఎట్లాంటి పాత్రల్ని? తీరుబడి లేని సన్నివేశములతో పాత్రలను కల్పిస్తూ ఉంటాడు. అట్లాగే జీవుల నడుమ కర్తవ్యములను దేవుడు కల్పిస్తూ ఉంటాడట. ఇంకా భీష్ముడు చెప్తూ ఉన్నాడండి, అర్జునుని మాటలు విని నవ్వుతో రెండు సేనల నడుమ కృష్ణుడు రథము నిలిపెను. మహాభారత యుద్ధానికి ప్రారంభానికి ముందున్న సన్నివేశం చెప్తూ ఉన్నాడండి. భగవద్గీత ఉపదేశం జరిగినటువంటి ఆ సన్నివేశం అండి. అర్జునుని మాటలు విని నవ్వుతో రెండు సేనల నడుమ కృష్ణుడు రథము నిలిపెను. శత్రురాజులను చూపించుచున్నట్లు నటించుచు చూపులతోనే వారి ఆయువులను మోసగించెను.
అట్టి దేవుడు నా హృదయ పద్మమున ఆసీనుడగుగాక అని అంటూ ఉన్నాడు భీష్ముడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, 2 సేనల నడుమ రథము నిలిపినచో నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉండునో వారందరను ఒక మారు చూచేదనని అర్జునుడు భారత యుద్ధారంభమున కోరెను. యుద్ధం ప్రారంభంలో అర్జునుడు కోరతారు, అయ్యా 2 సేనల్ని చూపించు, వాళ్ళందరినీ నేను చూస్తానని అంటాడండి. అందువల్ల 2 సేనల మధ్యలో రథాన్ని నిలుపుతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు అట్లే నిలిపి వీరందరూ నీ యుద్ధమున నీచే చంపబడువారు అని చెప్పి కృష్ణుడు వారందరి వంక చూచెను. అర్జునుడికి చెప్పి, అదిగో చూడవయ్యా నీ చేత వీళ్ళందరూ చంపబడబోతూ ఉన్నారని చెప్పి వాళ్ళందరి వంక కృష్ణుడు చూస్తాడండి. ఆ సంకల్పముననే వారందరూ చనిపోవుట ముందుగా నిర్ణయమైనది. కనుక ఆయన చూపు పడింది అంటే ఏంటి, సంకల్పించాడు, దాంతో వాళ్ళు చనిపోవటం అనేది నిర్ణయం అయిపోయింది. ఇచ్చట కృష్ణుడు కాలస్వరూపుడుగా ధ్యానింపబడుచున్నాడు. ఒకడు అంగడికి పోయి ఒక వస్తువు కొనుటకు నిర్ణయించి దాని వెల చెల్లించును. సదుపాయమునకై ఆ వస్తువు మరికొంతకాలము అంగడిలో నుంచినను అది అమ్ముడుపోయినదే కదా. చూడండి మాస్టర్ ఎంత చక్కటి ఉదాహరణ చెప్తూ ఉన్నారు. మాస్టారి ఉదాహరణలు మనకి ఇంకెక్కడ దొరకవండి. ఎంత చాలా తేలికైన ఉదాహరణలు, నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సన్నివేశాలు, అవి ఉదాహరణలుగా చెప్పి గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని మనకు అర్థమయ్యేట్లు చేస్తారండి మాస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఉదాహరణకి మనం ఒక కొట్టుకెళ్తాం, ఒక కొట్టుకెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటాం. ఆ వస్తువు బాగా పెద్దదిగా ఉందనుకోండి, ఏదో ఒక మన గ్రైండరో మిక్సీనో ఏదో పెద్ద వస్తువు గ్రైండర్ కొనుక్కున్నాం అనుకోండి, పెద్దది కదండి గ్రైండరు. కొనుక్కొని వాడికి ఒక్కొక్కసారి ఏం చెప్తాం, ప్యాక్ చేసి అక్కడే పెట్టి, అయ్యా మేము ఇక్కడ దాకా ఇంకో చిన్న పని కూడా ఉంది, ఆ చిన్న పని ఆ బట్టల షాప్ దాకా కూడా వెళ్ళి తర్వాత వస్తూ ఈ గ్రైండర్ని తీసుకొని వెళ్తాం మేము. అప్పుడు ఒకేసారి మాకు ఆటో ఛార్జీలు కూడా కలిసి వస్తాయి. లేకపోతే ఈ గ్రైండర్ని మోసుకొని మళ్ళీ అవన్నీ మేము ఎక్కడ తిరుగుతాం, ఇది కాస్త అక్కడ పక్కన పెట్టి చూస్తుండండి అయ్యా అని చెప్పి వెళ్తాం అనుకోండి. మళ్ళీ ఆ షాప్ వాడు ఆ గ్రైండర్ని అమ్ముతాడండి ఇంకెవరికన్నా, ఇంకా అమ్మడు కదా. అట్లా అది చెప్తూ ఉన్నారండి. అందే ఈయన సంకల్పంలోనే వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు. వాళ్ళు ప్రత్యేకంగా చచ్చిపోయేది మళ్ళీ అర్జునుడు చంపటము వాళ్ళు చనిపోవటం ఏం లేదు. కృష్ణుడు వాళ్ళందరి వంక చూశారు, ఆ సంకల్పముననే వారందరూ చనిపోవటం ముందుగా నిర్ణయమైనది అని అంటూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ కృష్ణుడు కాలస్వరూపుడుగా ధ్యానింపబడుచు ఉన్నాడు భీష్ముడి చేత. కనుక కాలమునకు భగవత్ స్వరూపము. అట్లే కాలగర్భమున తామాచరించిన కర్మల ఫలితముగా భారత యుద్ధమున శత్రుపక్షమున పోరుటకు వారు నిర్ణయించుకొనిరి. కాలగర్భంలో ఈ కౌరవులు ఏం చేశారు, శత్రుపక్షం వారిపై పోరాటానికి నిర్ణయించుకున్నారు, భారత యుద్ధము జరగటానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే వారు చనిపోవుట. ప్రత్యేకంగా వాళ్ళు చనిపోవటం ఏం లేదండి. ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అప్పుడే చనిపోయారు వాళ్ళు. అటు పైన భౌతికముగా చంపబడుటకు కొంత వ్యవధానము కలగవచ్చును. ఇంకా ఫిజికల్గా వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా అంటే నిజమే, ఫిజికల్గా వాళ్ళు ఉన్నారు. కాతే భౌతికంగా ఫిజికల్గా వాళ్ళు చంపబట్టడానికి కొంచెం వ్యవధానం, కొంచెం టైం బట్టి ఉండొచ్చు, అది వేరే విషయం. జయాపజయములు దైవాధీనములు. ఆ దైవము ధర్మాచరణ స్వరూపముగా వర్తించును. దానిని గోపనము చేయువాడు కృష్ణుడు. కనుక జయపక్షము ముందే నిర్ణయమై పూర్వము వీరందరూ తనచే చంపబడిరనియు అర్జునుడు నిమిత్తమాత్రముగా నిలబడి కీర్తి గడించుకొనుట మిగిలినదనియు ఈ రెండింటిని కలుపు కాలస్వరూపుడు తాననియు విశ్వరూప దర్శనమున కృష్ణుడు పలికెను. కనుక విశ్వరూప దర్శనం అప్పుడు కూడా కృష్ణుడు చెప్పాడండి. కనుక ఆయన కాలస్వరూపుడు. జయాపజయములు ముందే నిర్ణయం అయినాయి. దైవము ధర్మాచరణ స్వరూపంగా వర్తిస్తుంది, అంటే ధర్మం ప్రకారం పోతుంది దైవం. దాన్ని తెలియచేసేటువంటి వాడు గోపనము చేయువాడు కృష్ణుడు. కనుక జయపక్షము ముందే నిర్ణయమై పూర్వము వీరందరూ తనచే చంపబడిరి అని చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. మనకి భగవద్గీతలో వస్తుందండి. అంటే అండి ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్పుకుందాం మనం. ఉదాహరణకు ఎక్స్ అనేవాడు వై అనేవాడిని చంపాడండి, అన్యాయంగా చంపాడు. ఎక్స్ అనేవాడు వై అనేవాడిని అన్యాయంగా చంపాడు అనుకుందాం. మళ్ళీ ఈ కాలగతిలో ఏమైతుంది, ఈ వై అనేవాడు ఎక్స్ అనేవాడిని చంపాల్సి వస్తుంది కాలగతిలో. అంటే సపోజ్ ఒక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి జన్మలెత్తుతారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎక్స్ అనేవాడికి వై అనేవాడికి పరిచయం అవుతుంది. మళ్ళీ వాళ్ళ రుణానుబంధ రూపం కదండి. మళ్ళీ వాళ్ళకి ఏవో సంబంధాలు, పరిచయాలు, తగాదాలు, ప్రేమలు ఏవో రకరకాలు జరుగుతాయి. చివరికి ఈ వై అనేవాడు ఎక్స్ అనేవాడిని చంపుతాడు.
కరెక్ట్ గా 100 ఏళ్ల తర్వాత ఫలానా రోజు ఫలానా టైంలో వీడిని చంపుతాడని ఏదో ఉంటుంది లెక్క. కనుక కాలానికి అతీతుడైనటువంటి భగవంతుడు వీళ్ళని ముందే చంపేశాడు. ఆ వై అనేవాడు చేతిలో ఎక్స్ అనేవాడు చచ్చిపోవాలి. అట్లాగే దానికి తగ్గ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కౌరవులు, ఈ దుర్యోధనాదులు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. భారత యుద్ధమున శత్రుపక్షమును కోరుటకు వారు నిర్ణయించుకుని ఆ నిర్ణయమే వారు చనిపోవుట అని అంటూ ఉన్నారండి. ఇంకా చెప్తూ ఉన్నారు, తన వారిని చంపలేక వెనుకకు పోవుదుమని నిర్ణయించుకుని విజయుని సందేహములను యోగ విద్యలో పోగొట్టిన కృష్ణుని పాదములు మునులకు నమస్కరింపతగినవి, అట్టి వానిని తలచెదను అని అంటూ ఉన్నాడు భీష్ముడు. మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు శోకము, మోహము, ఆందోళన, భయము వీటిలన్నిటికీ లోనయ్యాడు. మనకి భగవద్గీత ప్రారంభంలో చెప్తారు, అమ్మో మా వాళ్ళని నేను చంపటం ఎట్లా అని అహంకార మమకారానికి లోనయ్యాడు. అని నేను చెయ్యను ఈ యుద్ధం అని వెనుతిరిగి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాడు. అట్లాంటి అర్జునుడి సందేహములను యోగ విద్యలో పోగొట్టిన కృష్ణుని పాదములు మునులకు నమస్కరింపతగినవి అని అంటూ ఉన్నాడండి ఇక్కడ భీష్ముడు. ఇక్కడ చక్కటి పద్యం కూడా ఉందండి, పోతన గారు ఇచ్చినటువంటిది. తనవారి చంపచాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్యవాపిన మునివంజుని పాదభక్తి మొనయున్నాకున్ అంటూ ఉన్నాడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, తనవారు అనుభావము మమకారము, చంపుట భ్రాంతి. కనుక చంపేది ఎవరండి? భగవన్ నిర్ణయం అది. కనుక మనం చంపుకుంటాం అని అనుకోవటం భ్రాంతి. అది అందలి కర్తృత్వము, అహంకారం, మూఢత్వము. నేను చేస్తున్నాను అని అనుకోవటం అనేటువంటిది అహంకార మూఢత్వము అని అంటూ ఉన్నారండి. కనుక ఏమొచ్చినా ఇక్కడ అర్జునుడికి మమకారం వచ్చింది, భ్రాంతి కలిగింది, కర్తృత్వము తనపై పెట్టుకోవటం వల్ల అహంకార మూఢత్వం వచ్చింది. ఈ మూడింటిని పోగొట్టుటకు ధర్మపన్నములు పనిచేయవు. ఊరికే మనం ధర్మపన్నాలు చెప్తే ఈ టైంలో పనిచేయవు. అప్పుడు ఏం చెప్పాలి? ధర్మపన్నాలు కాదు, యోగ విద్యను ఉపదేశించాలి. అట్లాంటి యోగ విద్యను ఉపదేశించి కృష్ణుడు అర్జునునకు కనువిప్పు కలిగించెను. ఇట్టి ధర్మ సంస్థాపనమునకు కావలసిన సన్నివేశములు మునుల జీవితమున జరగలేదు. వారికిట్లు ఉపదేశము పొందు భాగ్యము కలగలేదు. ధర్మము స్థాపింపబడిన రాజ్యమున మునులు సురక్షితముగా తపస్సు చేసి దివ్య జీవనమును సాధించుకొనగలరు. ధర్మయుద్ధమునందలి అధికారము, అవకాశము కృష్ణుడు అర్జునునకే కలిగించెను. కనుక అర్జునుడికి దక్కిందండి ఆ భాగ్యం. ధర్మయుద్ధం ద్వారా అధికారము, అవకాశము పొందేటువంటి ఆ భాగ్యం అర్జునుడికి శ్రీకృష్ణుడు కలిగించాడు. ఇంకా భీష్ముడు చెప్తూ ఉన్నాడండి, నన్ను చంపుదునని రథముపై నుండి లంఘించి నాపై కురుకుచున్న కృష్ణుడు ఏనుగుపైకి సింహము లంఘించుచున్నట్లు తోచెను. దుముకుటలో తన గర్భముననున్న లోకముల భారము భరింపలేనన్నట్లు నేల అదిరెను. చక్రము చేపట్టి వేగముగా వచ్చుటలో పచ్చని ఉత్తరీయము జారెను. అర్జునుడు వెంటబడి నిన్ను నమ్ముకొంటిని, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయకుము, మన్నింపుము అని వెనకకు లాగుచుండెను. అర్జునుని దులుపుకొనుచు కృష్ణుడు, నేను భీష్ముని చంపి నిన్ను రక్షింతును అని పలుకుచు నా మీదకి వచ్చుచుండెను. భీష్ముడు అంటూ ఉన్నాడు, అట్లా కృష్ణుడు నా మీదకి వస్తూ ఉన్నాడు. ఆ దేవుని దృశ్యము ఈనాడు నాకు దిక్కు అని అంటూ ఉన్నాడండి భీష్ముడు. ఇక్కడ కూడా ఒక చక్కటి ప్రసిద్ధమైనటువంటి పద్యం ఉందండి. ఆ పద్యాన్ని కూడా చెప్పుకుందాం మనం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కథల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతుము విడువు అర్జునాయనుచు మధ్వి శిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని అంటూ ఉన్నాడండి భీష్ముడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, యుద్ధమున ఆయుధము పట్టనని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసెను, దానిని తన పరాక్రమముచే భీష్ముడు భంగము చేసెను. అంతే కదండి.
యుద్ధమున ఆయుధం పట్టణాన్ని ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణుడు అయినా భీష్ముడి మీదకి రావాల్సి వచ్చింది. దానిని భీష్ముడు తన పరాక్రమం చేసే భంగము చేసెను. అంతకన్నా తనను స్మరింపదగినది ఏమున్నది? అంతకన్నా భీష్ముడు ఆయన్ని స్మరింపదగింది ఏముంది? అంతకన్నా సరసమైన దైవానుగ్రహము ఏమున్నది? భగవంతుడి అనుగ్రహం అంతకన్నా ఏమున్నది భీష్ముడిపై అని అంటూ ఉన్నారండి. ఇంకా చెప్తూ ఉన్నాడు భీష్ముడు, అర్జునుడు తనకు దాసుడు, వానిని రక్షించుట మహాధర్మమని నిర్ణయించి కృష్ణుడు రథసారథ్యమునకు అంగీకరించి పగ్గములు పూని నేర్పరి అయి నడుపుచు గుర్రములకు ఉత్సాహము కలుగునట్లు మాత్రమే అదలించుచు చూచువారిని మోహింపచేసెను. అట్టి దేవుని స్తుతించెదను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మాస్టర్ మనకి చెప్తూ ఉన్నారండి, కృష్ణుడు అర్జునునకు సారథ్యము చేసినట్లు లోకమునకు కనిపించనే కాని అర్జునుడు కృష్ణునకు శరణాగతుడైన ఆశ్రితుడని చూచువారు భావింపలేదు. కోరికలు కోరుచు దేవుని ప్రార్థించువారు తమకు తెలియకయే దేవునికి ఆజ్ఞలు పెట్టుచుందురు, కనుక వారి కోరికలు తీరవు. అట్లు కాక భక్తితో దాసులైన వారికి దేవుడు దాస్యము చేయును. ఈ రహస్యము గమనింపలేక సంసార జీవులు భక్తి సాధనతో మోసపోవచుందరు అని అంటూ ఉన్నారండి మాస్టర్. పలుకులతో, నవ్వులతో, నడవడితో, చూపులతో, కోప నటనతో గోపికల మనస్సులలోని అభిమానములను సడలించిన ఈ మహానుభావుని కన్నా స్తుతింపదగిన వారు ఎవ్వరు అంటూ ఉన్నాడండి భీష్ముడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, లౌకిక జీవులను చిక్కుపెట్టుటకు ఏ చేష్టలు లౌకికులు ఉపయోగింతురో అవే చేష్టల మూలమున లోకాతీతుడగు దేవుడు భక్తులను ఆకర్షించి మనస్సులలోని అభిమానాదులను సడలించి తనయందు స్థిర బుద్ధిని చేకూర్చును. మనస్సుల్లో ఏమన్నా మనకి అభిమానాలు అవి ఇవి ఉంటే అవి సడలించి తనపైన స్థిర బుద్ధిని చేకూరుస్తాడండి భగవంతుడు. అందువల్ల ఇక్కడ పలుకులతో, నవ్వులతో, నడవడితో, చూపులతో, కోపనటనలతో గోపికల మనస్సులలోని అభిమానములను సడలించాడు ఈ మహానుభావుడు. ఈయనకన్నా స్తుతింపదగిన వాళ్ళు ఎవరు అని అంటూ ఉన్నాడు భీష్ముడు. ఇంకా చెప్తూ ఉన్నాడండి భీష్ముడు, ధర్మజుడు రాజసూయము చేసినప్పుడు వాని మయసభా మందిరమున యాగమంటపమున కృష్ణుడు చూపిన చిత్రమైన మహిమలకు ఋషులు, రాజులు దిగ్భ్రాంతులైరి. అట్టి ఆదిదేవుడు నా దృష్టి యందు నిలుచును అని అంటూ ఉన్నాడు భీష్ముడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, శిశుపాల వధ మూలమున, దుర్యోధనుని పరాభవము మూలమున రాజులు నిశ్చేష్టులగుట సంభవించినది. అంతే కదండి, శిశుపాలుణ్ణి వధించాడు కృష్ణుడు. అలాగే దుర్యోధనుడి పరాభవము జరిగింది, దాంతో రాజులు నిశ్చేష్టులయ్యారట. అమ్మో, కృష్ణుడు సామాన్యుడు కాదు. ధర్మజునకు కృష్ణుడు కానుకలర్పించుట వలన ఋషులును నిశ్చేష్టులైరి. ఋషులు కూడా నిశ్చేష్టులయ్యారటండి. ఎందుకని? ధర్మరాజుకి కృష్ణుడు కానుకలు సమర్పించాడు. ధర్మజుడు కృష్ణుని పూజించునని ఊహింపగలిగిరి. కాని యజ్ఞ వైభవమున ఆసీనుడై ఉన్న ధర్మజుని కడకు కృష్ణుడు నడచి వచ్చి కానుకలర్పించునని వారు ఊహింపలేకపోయిరి. కనుక రాజులు నిశ్చేష్టులయ్యారు, మునులు నిశ్చేష్టులయ్యారు. రాజులు ఎందుకు నిశ్చేష్టులయ్యారు? శిశుపాల వధ, దుర్యోధను పరాభవము, అందువల్ల రాజులు నిశ్చేష్టులయ్యారు. మరి మునులు ధర్మరాజు కృష్ణుణ్ణి పూజిస్తారు అని ఊహించారు, కానీ కృష్ణుడే స్వయంగా ధర్మరాజు వద్దకు వచ్చి కానుకలు సమర్పిస్తాడని ఊహించలేకపోయారండి. కనుక ఋషులు కూడా నిశ్చేష్టులయ్యారు. అది కృష్ణుడు చూపిన చిత్రమైన మహిమలు అని అంటూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నాడండి భీష్ముడు, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచును. ఎవరికి వాళ్లే సూర్యుడిగా కనిపిస్తాడు కదండి. అంతేకాదు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనిపిస్తాడు సూర్యుడు. ఉన్న సూర్యుడు ఒక్కడేగా, ఇన్ని సూర్యులు లేరుగా. కనుక ఒక్క సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచును. అట్లే భగవంతుడు తన నుండి పుట్టుచున్న జీవుల హృదయములందు నానా విధములైన రూపములతో భాషించుచుండును. అట్టి దేవుని నేను పరిశుద్ధ భావముతో స్మరించెదను అంటూ ఉన్నాడండి భీష్ముడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, సూర్యుడు ఒక్కొక్కడే అయినను చూచువారిని బట్టి కనిపించు సూర్యుడు మారుచుండును. చూచే దీన్ని బట్టి
ఆయన రకరకాలుగా కనిపిస్తూ ఉంటాడు. సూర్యుడు ఉన్నది ఒక్కడే సూర్యుడు అయినా సరే చూచేదాన్ని బట్టి కనిపిస్తూ ఉంటాడు. మబ్బులున్న చోట మసకగా కనిపించును, మంచు పడుతున్న చోట తెరలలో నుండి వలె కనిపించును, దుమ్ము లేచినప్పుడు తేజో విహీనుని వలె కనిపించును, కంటి జబ్బు వానికి రంగులతో కనిపించును, గ్రుడ్డివారికి చర్మమును సోకు ఎండగా మాత్రము కనిపించును, ప్రాణమునకు ప్రాణమిచ్చు కిరణము తనకు సూర్యుడు తాను, ఎవని దేహమునందున్న తాను మరి ఒకని కన్నా వేరుగా ఉండును. కనుక భగవంతుడు కూడా అట్లాగే ప్రాణమునకు ప్రాణమిచ్చు కిరణము తనకు సూర్యుడు తాను, ఎవని దేహమునందున్న తాను మరి ఒకని కన్నా వేరుగా ఉండును. అందువల్ల మనందరిలో భగవంతుడు ఉన్నాడండి, కానీ ఎవని దేహమునందున్నా తాను మరి ఒకని కన్నా వేరుగా ఉండును. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ రూపంలో ఉన్నాడు. అయినను అందరిలో తానుగా ఉండును. అందరిలో ఉన్న ఒకే ఒక్క దేవుడు మనలో మనలాగా ఉన్నాడు. వివిధములైన భావములన్నీ స్థూల సూక్ష్మ శరీరముల పొరల వలన ఉత్పన్నమగుచున్నవి. కనుక ఈ రకరకాల భావాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఇప్పుడు చెప్పారు కదండి, ఒక సూర్యుడు తాను ఒక్కొక్కడై నుండు పోలిక. కనుక ఈ రకరకాల భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక మనలో పొరలు ఉన్నాయండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, వివిధములైన భావములన్నీ స్థూల సూక్ష్మ శరీరముల పొరల వలన ఉత్పన్నమగుచున్నవి. అనేకత్వము ఈ పొరల వలననే. ఈ పొరలన్నీ తలలో నుండి వెలుపలకు వెలుగుచున్నవి, మనలో నుండి బయటికి వెలుగుచూ ఉన్నాయండి ఈ పొరలన్నీ. ఇన్ని రూపములుగా వెలువడుచున్న సూర్యుని నుండి వ్యక్తమగుచున్నవాడే దేవుడు. ఖండ దృష్టి పొందిన జీవి తన అఖండత్వమును స్మరించుటకు సూర్యుడు అందరిలోనున్నాడని భావము అని అంటూ ఉన్నారు ఇక్కడ మాస్టర్. కనుక ఇది ఇక్కడ కూడా ఒక చక్కటి ప్రసిద్ధమైన, అంటే ఈ భావాన్ని తెలియచేసేటువంటి పద్యము, చాలా ప్రసిద్ధమైన పద్యం అండి ఇది కూడా. ఆ పద్యం కూడా ఒక్కసారి చెప్పుకుందాం. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై ఒప్పుచునుండు, అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. భీష్మ నిర్యాణము అనేటువంటి అంశము, ఈ అంశం కూడా ఈరోజు చెప్పుకుందాం మనం. ఈ విధముగా భీష్ముడు మనస్సున, వాక్కున, చూపున, హృదయమున కృష్ణుని నిలిపి అంతర్యామిగా స్మరించెను. అంతర్యామిలో కలిసి శ్వాస నిలిచిపోయెను. దేహాదులతో సంబంధము లేని వాసుదేవుడిగా లీనమయ్యను. ఏమి జరుగుతున్నది తెలియక మిగిలిన వారందరూ అర్ధరాత్రమున చెట్టుమీది పక్షుల వలె చేష్టలుడిగి నిలిచిరి. అర్ధరాత్రమున చెట్టు మీది పక్షులు ఉండి అంటే ఏముంటాయి? అవి సైలెంట్గా ఉంటాయి, మౌనంగా ఉండిపోతాయి. అట్లా మిగిలిన వాళ్ళందరూ ఏం జరుగుతుందో తెలియకుండా చేష్టలుడిగి నిలిచారట. అంతర్యామిలో కలిసి శ్వాస నిలిచిపోయెను అంటూ ఉన్నారు. భీష్మ నిర్యాణ ఘట్టం అండి. తెలియక మిగిలిన వారందరూ అర్ధరాత్రమున చెట్టు మీది పక్షుల వలె చేష్టలుడిగి నిలిచిరి. దేవతలు దుందుబులు మ్రోయించిరి. వెంటనే గుర్తించి మానవులు దుందుబులు మ్రోయించిరి. కుసుమ వర్షములు కురిపించిరి. పూలవాన కురిసిందటండి. సాధుజనులు పెద్దగా స్తోత్రములు చేసిరి. పరలోకగతుడైన భీష్మునకు ధర్మజుడు ఉత్తర క్రియలు చేయించెను. కొంచెము కాలము మాత్రము దుఃఖించెను. మిగిలిన ఋషులతో కలిసి అతడు భీష్ముడు చూపిన మార్గమున కృష్ణుని హృదయమున స్మరించుచు దుఃఖము మానెను. ఋషులు భగవతావతార స్తుతులు చేసిరి. శిష్యులతో తమ తమ ఆశ్రమములకు చనిరి. ఋషులందరూ వచ్చారు కదండి. ఇక్కడ మంచి ధర్మమైన వాక్కులు వినిపిస్తూ ఉన్నాయి, భీష్ముడు చెప్తూ ఉన్నాడు అని ఋషులందరూ అక్కడికి చేరారు. వాళ్ళందరూ భగవదవతార స్తుతులు చేశారు, కృష్ణుని హృదయంలో స్మరించారు, తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారండి. ఈ ఉత్తర క్రియలన్నీ అయిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు కృష్ణునితో హస్తినకు వచ్చెను. మళ్ళీ కృష్ణునితో పాటు యుధిష్ఠిరుడు ధర్మరాజు హస్తినాపురానికి వచ్చాడు. గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుని సమ్మతి కొని కృష్ణునిచే పట్టాభిషిక్తుడై రాజ్యము స్వీకరించి ధర్మ మార్గమున ప్రజలను పరిపాలించెను. కృష్ణుడితో పాటు ధర్మరాజు హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరు. ఆయన అనుమతి తీసుకున్నారు, ఆయన సమ్మతి తీసుకున్నారు. తీసుకొని కృష్ణుడిచే పట్టాభిషిక్తుడయ్యాడు
ధర్మరాజు. రాజ్యం స్వీకరించాడు, చక్కగా ధర్మ మార్గాన ప్రజలను పరిపాలించాడు అని అంటూ ఉన్నారు. అప్పుడు ఇది సూతుడు సౌనకుడికి మహామునులకు చెప్తూ ఉన్నాడు కదండి. అప్పుడు సౌనకుడు మళ్ళీ ప్రశ్నించాట, పాపాత్ములను యుద్ధమున వధించి కూడా బంధుమరణమును పొందిన ధర్మజుడు రాజగుటకు ఎట్లా అంగీకరించెను? అయ్యా, దుఃఖితుడై ఉన్నాడు కదా, పాపాత్ముల మరణాన్ని, నేను ఇంతమంది మరణానికి కారణమయ్యానని దుఃఖితుడయ్యాడు కదండి ధర్మరాజు. మరి దుఃఖభారంలో ఉన్నాడు కదా, రాజు అవటానికి ఎట్లా అంగీకరించాడు అని అడుగుతూ ఉన్నాడండి సౌనకుడు. దానికి సూతుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు, పరీక్షిత్తు ఒక్కడే కురువంశమునకు అంకురము. ఇక మిగిలిన కురువంశంలో మిగిలిన అంకురం ఎవరండి? ఇక పరీక్షిత్ ఒక్కడే. అతను పసివాడు, వానిని కాపాడవలసిన బాధ్యతను పరమధర్మముగా చూపి కృష్ణుడు ధర్మజుని రాజ్యమునకు ఒప్పించెను. మరి ఆ పసిపిల్లవాడిని కాపాడాలి కదండి, కాపాడి బాధ్యతను అప్పజెప్పాలి ఆ పసిపిల్లవాడికి. అప్పటిదాకా కూడా రాజ్యాన్ని పరిపాలించాలి, పరీక్షిత్తును కాపాడాలి. వానిని కాపాడవలసిన బాధ్యతను పరమధర్మముగా చూపి ఆ కాపాడవలసిన బాధ్యతను చూపించట ధర్మరాజుకి. అట్లా ఒప్పించటండి, ధర్మరాజుని రాజ్యమునకు ఒప్పించెను. భీష్ముని ఉపదేశము వలన మోహము తొలగి కృష్ణుని వాక్కుల సారము గ్రహించి ధర్మజ్ఞుడు విజ్ఞాని అయ్యను. కృష్ణుని వాక్కుల సారం గ్రహించినటువంటి ధర్మరాజు విజ్ఞాని అయ్యాడు. సందేహమును కళంకము తొలగిపోగా నారాయణుని ఆశ్రయించిన ఇంద్రుని వలె అతడు రాజ్యము పరిపాలించెను. ఇక్కడ ఈ పాయింట్, ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అండి. నారాయణుని ఆశ్రయించిన ఇంద్రుని వలె అతడు రాజ్యము పరిపాలించెను. ఎట్లా? చక్కగా ధర్మంగా, చక్కగా ప్రజలను కన్నబిడ్డల వలె చక్కగా పరిపాలించాడు. కానీ ఏమంటూ ఉన్నారు? సందేహము కళంకము తొలగిపోయింది. సందేహము కళంకం ఎక్కడొచ్చింది ఆయనకి? అయ్యో, ఇంతమంది చావుకి నేను కారణమయ్యాను కదా అని దుఃఖితుడయ్యాడు ధర్మరాజు. సరే, ఎంతమంది చెప్పినా వినలేదు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడు ధర్మరాజును భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చాడు, భీష్ముడి చేత ధర్మాలు చెప్పించాడు. కనుక ఇక్కడ ఏమంటూ ఉన్నారు? సరే, భీష్మ నిర్యాణం జరిగింది, ఉత్తర క్రియలు ధర్మరాజు చేశాడు, మళ్ళీ తీసుకొచ్చాడు, రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? సందేహమును కళంకము తొలగిపోగా, సందేహాలన్నీ తీరిపోయినాయి ధర్మరాజుకి. నారాయణుని ఆశ్రయించిన ఇంద్రుని వల్లనే అతడు రాజ్యము పరిపాలించెను అని అంటూ ఉన్నారు. ఇక్కడ మాస్టర్ చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. మొదట కృష్ణుడు బోధ చేయగా ధర్మజునికి ఎక్కలేదు. మొదట కూడా చెప్పాడు కృష్ణుడు, ధర్మరాజుకి ఎక్కలేదు. పాపము గూర్చిన సందేహము తీరలేదు. అయ్యో, నేను పాపం చేశాను ఆ సందేహం తీరలేదండి. అది తీరకుండా ఎన్ని శాస్త్రములు విన్నను రక్షింపవు. భీష్ముని వలన సందేహము తొలగినది. అప్పుడు కృష్ణుని ఉపదేశము నచ్చినది. కనుక సందేహం తొలగిన తర్వాత కృష్ణుడి ఉపదేశం నచ్చింది. ఇంద్రుడు స్వర్గమును కోల్పోవుటయు నారాయణుని ఆశ్రయించుట వలన రాక్షస సంహారము జరిగి మరలా స్వర్గము లభించుటయు కథలలో కనిపించును. ఏమండి, మనకు అనేక కథల్లో కనిపిస్తాయి కదా, వామనావతార కథ కానీ ఇంకా చాలా కథలు ఉన్నాయండి. మనకి వృత్రాష్ట్ర వృత్తాంతము, ఇవన్నీ చాలా కథలు ఉన్నాయి. ఈ కథల్లో మనకేం కనిపిస్తుంది? ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోతాడు, రాక్షసులు వస్తారు, ఫైట్ చేస్తారు, రాక్షసులు లాక్కుంటారు ఆ స్వర్గాన్ని, ఇంద్రుడు కోల్పోతాడు. ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోవటం మనం కథల్లో చూసాం. మళ్ళీ తర్వాత ఇంద్రుడు నారాయణుని ఆశ్రయిస్తాడు, భగవంతుడు పరమాత్మను ఆశ్రయిస్తాడు. అప్పుడు మళ్ళా రాక్షస సంహారం జరిగి మళ్ళా ఆయనకి స్వర్గం లభించింది అనేటువంటిది అనేక కథల్లో మనం చూసాం. తాను దేవతలకు రాజును అనుకున్నప్పుడల్లా ఇంద్రునకు స్వర్గము పోవును. ఇంద్రుడికి స్వర్గం ఎప్పుడు పోతుంది? నేను దేవతలకు రాజును, నేను అని అనుకున్నప్పుడు ఆయనకి స్వర్గం పోతుందటండి. అహంకార రూపులైన రాక్షసులు ఆక్రమింతురు. ఆయనకి స్వర్గం పోయింది. ఎవరు ఆక్రమించారు? అహంకార రూపులైన రాక్షసులు ఆక్రమించేస్తారు. మళ్ళా స్వర్గం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నారాయణుని ఆశ్రయించినప్పుడల్లా రాక్షసులు తొలగిపోగా మరలా స్వర్గము లభించును. కనుక ఏమిటండి ఇక్కడ మెకానిజం వల్ల మనకి? నేను స్వర్గానికి రాజుని అనే అహంకారం ఆవరించినప్పుడల్లా ఆయనకు స్వర్గం పోతూ ఉంది. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఈ రాక్షసులు తొలగిపోయి మళ్ళీ స్వర్గం లభిస్తూ ఉందండి. వామన అవతార, రామావతార కథలలో దీనిని వివరించును. వేదములలో ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతి అయిన ప్రజ్ఞ.
కనుక ఇంద్రుడు అని వేదాల్లో చెప్తూ ఉన్నారంటే అర్థం ఏంటంటే అండి, ఇంద్రియములకు అధిపతి అయిన ప్రజ్ఞ. ఇది సర్వాంతర్యామి స్మరణమును కోల్పోయినప్పుడు దేహమును ఇంద్రియములను ఆశ్రయించును. కనుక ఈ ప్రజ్ఞ, ఇంద్రియములను నడిపించవలసిన ప్రజ్ఞ, ఇంద్రియములకు అధిపతి అయిన ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ సర్వాంతర్యామి స్మరణను కోల్పోయినప్పుడు అంటూ ఉన్నారు. అంటే ఉన్నదంతా భగవంతుడే, అంతటా ఉన్నది భగవంతుడే, కనుక నాకు కనిపిస్తున్న ప్రతిరూపము భగవంతుడే అనేటువంటి ఈ స్మరణ గనక కోల్పోతే ఏమైతుంది? దేహమును ఇంద్రియములను సర్వాంతర్యామి స్మరణము కోల్పోయినప్పుడు ఈ ప్రజ్ఞ దేహాన్ని ఇంద్రియాలని ఆశ్రయిస్తుంది. పరమాత్మ స్మరణ కోల్పోయి దేహాన్ని ఇంద్రియాలని ఆశ్రయిస్తుందండి. వానికి అధిదేవతలో కొలువు తీర్చి స్వర్గ సౌఖ్యములు అనుభవింప చూచును. మన దేహాన్ని ఇంద్రియాలని ఆశ్రయిస్తే ఏముందండి, అవి ఇంద్రియాలు రకరకాల చేయకూడని పనులన్నీ చెప్తూ ఉంటాయి, చేయకూడని పనులన్నీ చేయమని చెబుతూ ఉంటాయి. కనుక ఆ ఇంద్రియములకు అధిదేవతలైనటువంటి వాళ్లతో కొలువు తీర్చి స్వర్గ సౌఖ్యములను అనుభవింప చూస్తూ ఉంటుంది మన ప్రజ్ఞ. ఏంటి? ఇంద్రియాలని నడిపించేటువంటి ప్రజ్ఞ ఇంద్రియాలను ఆశ్రయించి స్వర్గ సౌఖ్యాలను అనుభవింపాలని చూస్తుంది. ఎప్పుడు? సర్వాంతర్యామి స్మరణ కోల్పోయినప్పుడు. అప్పుడు ప్రజ్ఞ అహంకారము అనబడును. అప్పుడు ప్రజ్ఞ ఏ స్థితిలో ఉందండి? అహంకారం అనేటువంటి స్థితిలో ఉంది. వాని చుట్టూను కామక్రోధాదులు రాక్షసులై చేరి స్వర్గమును పోగొట్టుదురు. కనుక మనకి ఉండేటువంటి స్వర్గస్థితి ఏదైతే ఉందో దాన్ని పోగొడతారు ఎవరు? కామక్రోధాదులు అనేటువంటి రాక్షసులు చేరి స్వర్గాన్ని పోగొడతారు. మరలా దైవ ప్రజ్ఞలోనికి అహంకారము శరణు చొచ్చినప్పుడు పోయిన సౌఖ్యము చేజిక్కును. కనుక ఆ స్వర్గ సౌఖ్యం పోతుంది, అంటే మనకి మనశ్శాంతి పోతుంది. మళ్ళీ మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం. అప్పుడు మళ్ళీ దైవ ప్రజ్ఞలోనికి అహంకారము శరణుజొచ్చినప్పుడు పోయిన సౌఖ్యము చేజిక్కును అని అంటూ ఉన్నారు. ఇది భీష్మ నిర్యాణము. ఆ పైన ధర్మరాజుకి సందేహం తీరి చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు అనేటువంటి అంశంలో ఉన్నటువంటి అంతరార్థము మనకి చక్కగా వివరించారండి మాస్టారు. దీంతో ఈరోజు అంశము మనం పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ధర్మరాజు పరిపాలనము అనేటువంటి అంశంలోకి మనము రేపు ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.